హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం డిఎస్సి డిపిటిఓ గురుకుల అన్నిటికీ ఉపయోగపడే టాపిక్ భారత రాజ్యాంగం విద్య అనే టాపిక్ గురించి నేర్చుకోబోతున్నాము. డెమోస్ అంటే ప్రజలు, క్వేటస్ అంటే అధికారం. అబ్రహం లింకన్ ప్రకారం ప్రజాస్వామ్యం అంటే ప్రజల వలన ప్రజల చేత పరిపాలించబడే ప్రజాప్రభుత్వం. ప్రజాస్వామ్యం రెండు రకాల: ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, పరోక్ష ప్రజాస్వామ్యం. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే ప్రజలందరూ ప్రత్యక్షంగా పాల్గొంటారనమాట. పరోక్ష ప్రజాస్వామ్యం అంటే ప్రజలు తాము ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా పరిపాలించబడము. మన ఇండియా వచ్చేసి పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రభుత్వము. అధ్యక్షతర ప్రజాస్వామ్యకు ఉదాహరణ అమెరికా. ఇందులో ప్రెసిడెంట్ అనేది అంతిమ నిర్ణయాలు తీసుకునే వ్యక్తి ఉంటారు. భారత రాజ్యాంగం ముసాయిదా కమిటీ చైర్మన్ బిఆర్ అంబేద్కర్. 42వ రాజ్యాంగ సవరణ 1976లో చేశారు. దీన్ని మినీ రాజ్యాంగం అంటారు. అనేక అంశాలు లౌకిక సౌమ్యవాద అంశాలు చేర్చబడ్డాయి. స్వరణ్ సింగ్ కమిటీ సూచనల మేరకు విద్య ఉమ్మడి జాబితాలో చేర్చారు. ఫస్ట్ రాష్ట్ర జాబితాలో ఉండేది. నెక్స్ట్ 73వ రాజ్యాంగ సవరణ పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించింది. 74వ రాజ్యాంగ సవరణ మున్సిపాలిటీ చట్టానికి సంబంధించింది. ప్రాథమిక విద్యను నిర్వహించేవి స్థానిక సంస్థలను 1880లో హంటర్ కమిషన్ సూచించింది. 2002లో 86వ రాజ్యాంగ సవరణలో 3 మార్పులు చేశారు. ఆర్టికల్ 21 జీవించే హక్కుకు అనుబంధంగా 6-14 సంవత్సరాల బాలబాలికలందరూ ఉచిత విద్య అందించడం అనేది ప్రాథమిక హక్కు అని చేర్చారు. ఆర్టికల్ 45 ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్. 3-6 సంవత్సరాల బాలబాలికలందరూ విద్య మరియు పౌష్టికాహారం అందించాలి. ఆర్టికల్ 51A క్లాజ్ K అందరినీ పాఠశాలకు పంపించడం వాళ్ళ తల్లిదండ్రుల యొక్క విధి అన్నమాట. ప్రాథమిక విధులు అనేవి రష్యా నుండి గ్రహించారు. ఆర్టికల్ 32 ప్రాథమిక హక్కులను కోర్టుల ద్వారా పరిరక్షించుకోవచ్చు. ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానులే. ఆర్టికల్ 15 5 లక్షల వివక్షతలు నిషేధిస్తుందన్నమాట. ఆర్టికల్ 17 మీ అందరికీ తెలిసింది, ఒంటరితనాన్ని నిషేధిస్తుంది. అస్పృశ్యత నివారణ చట్టం అన్నమాట. ఆర్టికల్ 24 బాల కార్మికులను ప్రమాదకరమైన గనుల్లో నిషిద్ధం అన్నమాట పనిచేయడము. ఆర్టికల్ 30 మైనారిటీల విద్యా సంస్థలు స్థాపించుకొని నిర్వహించుకోవచ్చు. ఆర్టికల్ 30 రాజ్యాంగ పరిహార హక్కు అంటారు. ఆర్టికల్ 30 అనేది భారత రాజ్యాంగానికి హృదయం, ఆత్మ వంటిదని అని అంబేద్కర్ అన్నారు. ఆర్టికల్ 41 వైకల్యత గల వారికి విద్యా ఉపాధి హక్కు. 41 ఆర్టికల్ 46 ఎస్సీ/ఎస్టీ వారికి విద్యాభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. అంటే వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలన్నమాట ఎస్సీ/ఎస్టీ వారికి. ఆర్టికల్ 51A క్లాజ్ K ప్రకారం బాలబాలికలందరినీ పాఠశాలకు పంపించడం వారి తల్లిదండ్రుల విధి.